హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో కొత్తగా కర్రీ పాయింట్ గానీ, చిన్నపాటి భోజన హోటల్ స్టార్ట్ చేసే వాళ్ళ కోసం 1 కేజీ గుత్తి వంకాయలతో కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేశారంటే ఖర్చు ఎంత అవుతుందో లాభం కూడా అంతే వస్తుందండి. ఒకసారి తిన్న కస్టమర్ మళ్ళీ మీ కర్రీ పాయింట్‌ని వెతుక్కుంటూ వస్తారండి. అంత కమ్మగా ఉంటుంది. ఆ రుచిని మాటల్లో చెప్పలేమండి. యాజ్ ఇట్ ఈస్‌గా నన్ను ఫాలో అయిపోండి. ఇంకెందుకు ఆలస్యం రండి. వెళ్ళి గుత్తి వంకాయ కర్రీ చేసేద్దాం. గుత్తి వంకాయ చేయడానికి నేను 1 కేజీ వంకాయలు తీసుకున్నాను అండి. మనం కొద్దిగా ముదురు కాకుండా ఇలా లేత వంకాయలు తీసుకుంటే కనుక మనం చేసే కూర రుచిగా ఉంటుంది. ముందుగా మనం ఈ కాడని సగం వరకు కట్ చేసుకున్నాం. ఎందుకంటే కాడని ఇలాగే పొడవుగా వదిలేస్తే మనం కర్రీ కలిపేటప్పుడు ఈ కాడలు అనేవి వంకాయకు తగిలి విడిపోతాయి. మన గుత్తి వంకాయ కాదు, కర్రీ వంకాయ అవుద్ది. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కుందాం. మనం చేసే ఏ కూరగాయనైనా సరే 1కి 2 సార్లు కడుక్కుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మనం చేసే కూర కూడా ఎక్కువసేపు నిలువ ఉంటుంది. ఖచ్చితంగా కడగాలండి. ఎందుకంటే ఇప్పుడు అంతా కెమికల్ ఫెర్టిలైజర్స్ చేసి మాత్రమే పండిస్తున్నారు కాబట్టి హోటల్ వాళ్ళైనా లేకపోతే క్లౌడ్ కిచెన్ వాళ్ళైనా చిన్నపాటి మెస్ నడిపే వాళ్ళైనా మీరు కడిగితే మీ కూర రుచిగా ఉంటుంది. మీ కస్టమర్ కూడా ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తారు. మీకు కూడా మంచి నేమ్ వస్తుంది. ఇలా కడుక్కున్నాం కదా, ఇప్పుడు ఈ వంకాయల్ని పక్కన పెట్టి ఇప్పుడు ఒక 20 గ్రాముల చింతపండుని ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కుందాం. మనం ఇక్కడ 1 కిలో వంకాయలు తీసుకున్నాం కదా, 20 గ్రాముల చింతపండు సరిపోతుందండి. మరీ ఎక్కువైనా కూడా పుల్లగా ఉంటుంది కర్రీ. ఇలా కడుక్కున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసి ఒక 5 నిమిషాలు నానబెట్టుకుందాం. ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిపాయలని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయలని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు 2 పెద్ద సైజు టమాటాలు, గ్రామ్స్లో అయితే కనుక 150 గ్రాములు ఉంటాయండి. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం. ఒక్కో టమాటాని 6 ముక్కలు వచ్చేలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ మనం సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 30 గ్రాముల ఎండు కొబ్బరిని కూడా కట్ చేసుకుందాం. ఇలా పల్చగా కట్ చేసుకుంటే మన గ్రైండింగ్ చేసుకునేటప్పుడు సులువుగా ఉంటుంది. ఇప్పుడు ఒక 2 ఇంచుల అల్లాన్ని కూడా కట్ చేసుకుందాం. ఉల్లిపాయ, టమాటా, ఎండు కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని మనం కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 3 టేబుల్ స్పూన్లు పల్లీలు, ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ కొబ్బరి పల్లీలని దోరగా వేపుకుందాం. ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇప్పుడు వీటిని కూడా ఒక 1/2 నిమిషం పాటు వేపుకుందాం. ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా చిటపటలాడేంత వరకు వేపుకుందాం. నువ్వులు కూడా చిటపటలాడుతున్నాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన దినుసుల్ని వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, 2 యాలక, 1 ఇంచు దాల్చిన చెక్క, పొట్టు తీసుకున్న ఒక 15 వెల్లుల్లి రెబ్బలు, మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు,
1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారం, 1.5 టేబుల్ స్పూన్లు ఉప్పు, 2 రెబ్బలు కరివేపాకు. ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర కాడల్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలాని పక్కన పెట్టేసి ఇప్పుడు వంకాయల్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు వంకాయల్ని చాలామంది ఏం చేస్తారంటే తొడిమె వరకు కట్ చేస్తారు. అలా కట్ చేస్తే మనకు కర్రీ చేసినప్పుడు ఏంటంటే విడిపోతాయి. అందుకు కాబట్టి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్నప్పుడు పుచ్చులు ఉన్నాయో లేదో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. చూశారు కదా, అన్నీ ఇలానే కట్ చేసుకుందాం. కర్రీ పాయింట్ పెట్టే వాళ్ళకి కానీ లేకుంటే చిన్నపాటి హోటల్ మెయింటైన్ చేసే వాళ్ళకి కానీ సులువుగా ఉంటుందని నేను ఈ సులువైన ప్రాసెస్లో మీకు చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కొద్దిగా మసాలాని పెట్టుకుందాం. ఎందుకంటే వంకాయ మామూలుగానే చప్పగా ఉంటుంది. మనకు ఆ చప్పదనం పోయి రుచిగా ఉండాలంటే కొద్దిగా పేస్ట్ని ఇలా పెట్టుకోవాలి. వంకాయలకి ఇలాగ మసాలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ వంకాయలని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 100 గ్రాముల ఆయిల్ వేసుకుందాం. మనం చేసేది గుత్తి వంకాయ కర్రీ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే మన కర్రీ అనేది రుచిగా ఉంటుంది. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, టీ స్పూన్ జీలకర్ర, 2 రెబ్బలు కరివేపాకు. పోపు వేగిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ వంకాయల్ని వేసుకుందాం. ఇప్పుడు ఈ వంకాయల్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కిందికి పైకి టర్న్ చేసుకుంటూ 15 నిమిషాలు మగ్గించుకుందాం. పదిహేను నిమిషాలు అయిపోయిందండి. వంకాయలన్నీ చక్కగా మగ్గినాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 100 ml నీళ్లు పోసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలిపి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మరో 15 నిమిషాలు ఉడికించుకుందాం. మనం ఇలా స్టవ్ని సిమ్లో పెట్టుకొని నిదానంగా ఉడికించుకుంటేనే మనం వేసిన ఈ మసాలా అంతా వంకాయకు పట్టి మనం తినేటప్పుడు కమ్మటి రుచి వస్తుందండి. మనం హడావిడిగా హైలో పెట్టేసి చేసామనుకోండి, వంకాయ చప్పగా ఉంటుంది, మసాలా కళాయిలో ఉంటుంది. 15 నిమిషాలు అయిపోయిందండి. మన గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూశారు కదా, మనకు కావాల్సినంత గ్రేవీ, వంకాయలు కూడా చక్కగా ఉడికి మసాలా అంతా పట్టుకొని ఎంత ఎమ్మీగా ఉందో కర్రీ. నాకు ఈ కర్రీ చేయడానికి 40 నిమిషాలు టైం పట్టిందండి. మన కూరగాయలు కట్ చేసుకోవటం కానీ, మసాలాలు ప్రిపేర్ చేసుకోవడానికి కానీ 10 నిమిషాలు, కర్రీ ఉడికించుకోవడానికి 30 నిమిషాలు, మొత్తం కలిపి 40 నిమిషాలు పట్టింది. మనం ఈ కర్రీని పక్క స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని మిగిలిన కర్రీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు టైం సేవ్ అవుద్ది, మిగిలిన కర్రీస్ కూడా చేసుకోవచ్చు. చూశారు కదా, మనకు కావాల్సినంత గ్రేవీ వచ్చింది. నేను చేసిన పద్ధతిలో ఎలాగానే చేశారంటే మీకు ప్యాకెట్ అదనంగా కూడా వస్తుంది. ఇవాళ వచ్చిన కస్టమర్ రేపు మళ్ళీ మీ కర్రీ పాయింట్ని వెతుక్కుంటూ కూడా వస్తాడు. మరి చూశారు కదా, నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.